మనం చదువుకునే యొక్క భాగంలో చూసినట్లయితే మరి అపోస్తుడైన పౌలు ఎవరికి రాసినాడు ఈ పత్రిక? తిమోతికి రాశాడు. కాబట్టి తిమోతికి రాస్తూ ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఏం చెప్తున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. ఏం చెప్తున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయం. అలాగే మన విశ్వాస జీవితాన్ని బట్టి కూడా ఎవరు కూడా మనల్ని తృణీకరించకుండా ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే మొదటిది ఏంటంటే మాటల్లోను, రెండవది ప్రవర్తనలోను, మూడవది ప్రేమలోను, నాలుగవది విశ్వాసంలోను ఏం చేయాలంట, ఐదవది పవిత్రతలోను, ఐదవది ఏంటిది? పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. కాబట్టి ఇక ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో మరి ప్రాముఖ్యమైన యొక్క 5 విషయాలు ఉన్నాయి. ఏమున్నాయంట? మొట్టమొదట మన మాటల్లో జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమలో జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి మరి విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. మాదిరి అంటే వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలమ్మా. విశ్వాసులు అంటే ఇలా ఉండాలా, దేవుని పిల్లలంటే ఇలా ఉండాలా, చర్చికి వెళ్ళే వాళ్ళంటే ఇలా ఉండాలి. కాబట్టి మనల్ని చూసి ఏం చేయాలి? మనం మాదిరిగా ఉండాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా? ఎట్లా మాట్లాడాలి నేర్చుకోవాలా. మనం చూసి కదా మంచి మాటలు మంచి నేర్చుకోవాలి. మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి? వాళ్ళు మంచి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్నాను. ఇప్పుడు నేను ఒకప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు సినిమాకు పోతున్నాను. ఇప్పుడు దేవుని నమ్ముకున్నా, ఇప్పుడు బైబిల్ పట్టుకొని బైబిల్ సంచి తగిలించుకొని సినిమాకు పోయినాను అనుకోండి. ఏమో బైబిల్ సంచి తగిలించుకొని సినిమాకు పోయినా అనుకోండి, అందరు వింతగా చూస్తారా లేదా? ఏం చేస్తారు? ఈయనేమో బైబిల్ సంచి తగిలించుకొని సినిమాకు వచ్చినాడు. ఏమంటారు? బైబిల్ సంచి తగిలించుకొని సినిమాకు వచ్చినాడేంటి? ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట. దేవుని చర్చికి వెళ్ళే వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చూడరు? సినిమాలు చూడరు. కాబట్టి ఈయన సినిమాకు వచ్చినాడేంటి? నా విచిత్రంగా ఈయనకైనా మెంటల్ లేసిందా ఏంటి? ఏమైంది? ఈయనకేదో మెంటల్ వేసి వచ్చినట్టున్నాడు. మామూలుగా అయితే లేదంటే రారు. దేవుని పిల్లలు చర్చికి వెళ్ళేవాళ్ళు, దేవుని వాక్యం వినేవాళ్ళు, దేవుని మాటలు చెప్పేవాళ్ళు సినిమాకు రారు. ఈయన మరి సినిమాకు వచ్చినట్టే ఈయనకేదో క్రాకులు వేసింది అనుకుంటారు. కాబట్టి అలాగే ఏం చేయాలంట? మన మాటలు ఎలా ఉండాలంట? మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట చాలా వరకు సమస్యలు దేని నుండి వస్తాయంట? నోటి నుంచి 99 సమస్యలు వచ్చేదల్లా మన నోటి నుండేనంట. 199 సమస్యలు వచ్చేదల్లా దేని నుండి అంట? మన నోటి నుండే వస్తాయి. మన నోటిని అదుపులో పెట్టుకుంటే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కాబట్టి నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన మాటలు ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలంట. ఎలా ఉండాలంట? ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. కూరలో అక్క వాళ్ళు అన్నీ వేస్తారు, బాగా మసాలా వేస్తారు, అల్లం వెల్లుల్లి వేస్తారు, కారము, పసుపు, ధనియాల పొడి అన్నీ వేస్తారు. మటనో చికెనో చేసినప్పుడు ఉప్పు వేయలేదనుకోండి, ఎలా ఉంటుంది ఆ కూర? తినగలమా? అన్న ఎట్లా ఉంది అన్న కూర అంటే నోట్లో దిగుతుందా? గొంతులో దిగుతుంది. ఉప్పు లేకుండా కూర కానీ పప్పు కానీ ఏదన్నా చేస్తే పోతుందమ్మా? బట్ అది లోపలికి పోదు. ఎందుకంటే ఉప్పు పడితేనే దానికి రుచి వస్తుంది. నువ్వు ఏది ఒక ధనియాల పొడి మర్చిపోయినా కూడా నష్టం ఏం లేదు, కానీ ఉప్పు వేయకుంటే మాత్రము దిగదనమాట. కాబట్టి అందుకే మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచికరంగాను కృపాసహితంగాను ఉండాలంట. అందుకే యాకోబు భక్తుడు రాస్తూ అంటాడు కదా, యాకోబు తన పత్రికలో చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. నాలుక చిన్న అవయవమైనప్పటికీ కూడా బహుగా అదిరిపడుతుందంట. ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెడితేస్తుంది. ఏం చేస్తుందంట? నిప్పు కొంచెం చాలు అడవిని కాల్చడానికి. ఓ పెద్ద గడ్డి వామును తగలబెట్టడానికి ఇంత పెద్ద నిప్పు తీసుకొచ్చి అయిన అవసరం లేదు. ఏం చేయాలంట? చిన్న రవ్వ అంటిస్తే చాలు మొత్తం దగ మండిపోతుంది. అది ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు, ట్యాంకర్ల మీద ట్యాంకర్లు రావాలి మళ్ళీ అప్పుడు కదా. కాబట్టి చూసినట్లయితే అందుకే ప్రతి మనుషుడు అన్నింటినీ సాధు చేసినాడంట. మృగ, సర్ప, జంతువులను, అడవి జంతువులను, పాములను ఆటాడిస్తున్నాడు, సింహాలను ఆటాడిస్తున్నాడు, పులులను ఆటాడిస్తున్నాడు, వెలుగుబంటులను ఆటాడిస్తున్నాడు. అన్నిటినీ లోపరుచుకున్నాడు. కానీ దేన్ని లోపరుచుకోలేకపోతున్నాడు? నాలుకను మాత్రం ఎవరు కూడా సాధు చేయలేకపోతున్నారు కదా. నాలుకను ఎవరు కూడా
సాధు చేయలేకపోతున్నారు. కాబట్టి అన్నింటినీ మనిషి తన జ్ఞానం చేత మరి క్రూర జంతువులను కూడా సాధు జంతువులుగా చేసి వాటిని సర్కస్లో ఏం చేస్తున్నారు, ఆట ఆడిస్తున్నారు. పెద్ద పెద్ద ఏనుగులు ఏం చేస్తారు, ఈ రింగులోంచి దూరంటే దూరుతుంది, పల్టీ కొట్టమంటే పల్టీ కొడుతుంది, చుట్టూ పరిగెత్తమంటే పరిగెడుతుంది. అట్లా చేస్తే ఎట్లా చెప్తే అలా చేస్తుంది. కాబట్టి నాలుక మాత్రము ఎలా ఉందంట, దాన్ని ఎవరు కూడా సాధు చేయలేరు. అందుకే చూద్దాం రండి, యాకోబు పత్రిక ఒక మాట చూద్దాము. మూడవ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. నాలుక అగ్నియే, నాలుక అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగా పక్షి సర్ప జలచరంలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయన కానీ ఏ నరును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘరమైన దుష్టత్వమే. కాబట్టి ఏం చేస్తామంటే దీనితోనే తండ్రి అయిన దేవుని స్తుతిస్తాము, దీనితోనే దేవుని పోలిగా పుట్టిన మనుషుణ్ణి శపిస్తాము. కాబట్టి చూసినట్లయితే అందుకే ఆశీర్వచనము శాపవచనమును ఆ నోటి నుండే బయలు వెళుతుంది. కాబట్టి ఏం చేయాలంటే మన నాలుకను ఏం చేయాలంటే మన మాటలు ఎలా ఉండాలంట, రుచికరంగా ఉండాలి. కాబట్టి మనం మాట్లాడే విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే కదా నోరు మంచిదైతే ఏమైందని, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోరు మంచిగా లేకపోతే అందరూ శత్రువులు అయిపోతారు. కాబట్టి నోటి ద్వారా ఏం చేస్తాము, ఒక వ్యక్తి మరణించాలని నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని మాటల చేత అతన్ని చెప్పి మోటివేషన్ చేసి అతన్ని ఏం చేయలేము, చక్కగా చెప్తే నాయన మనం మంచిగా చెప్పి అతన్ని వెనక్కి తీసుకురాగలం. ఒక బాగున్న వ్యక్తిని మాటల చేత చచ్చేలాగా కూడా చేయగలం కదా. ఏం చేస్తాము, మాట చేత ఏం చేయాలి, మనుషులను కూడా కొంతమంది ఏమంటారు, నీ మాటకు నా మనసు ఏమైపోయింది, ఇరిగిపోయింది, ముక్కలైపోయింది. ఇంకా ఏమంటాము, నీ మాటతోటి నా మనసు ఏమైపోయింది, ఇరిగి ముక్కలైపోయింది అన్న. ఇంకా ఏం చేస్తాం, కర్ర అవసరం లే, మనసు ఇరగొట్టాలంటే ఏం చాలు, ఒక మాట చాలు. ఒక మాట ఉంటే చాలు, మనసు ఏమైపోతుందంట, ఇరిగి ముక్కలైపోతుంది. కాబట్టి అందుకే చూసినట్లయితే అందుకే ఈ యొక్క నోటి నుండే ఏమొస్తాయంట, కత్తిపోటు లాంటి మాటలంట. ఏం మాటలంట, కత్తిపోటు. కత్తి అవసరం లే, మనిషిని చంపాలంటే ఏం చేయాలంట, ఒక మాట చాలు. ఆ మాటతో హట్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మాటల ద్వారా అవతల వాళ్ళని గాయపరచడం ద్వారా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాలుక ఏం చేసింది, మరణాన్ని కూడా రుచి చూపించగలదు అది తలుచుకుంటే. కాబట్టి ఏం చేస్తుందంట, మన మాటలు, అందుకే మన నోట బూతులైనను పోకిరి మాటలైన సరసోక్తులను ఉచ్చరింపకూడదు, అవి విశ్వాసులకు తగవు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. చూసినట్లు కింద 6వ వచనం చదవండి. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఏమి వచనం ఉచ్చరించాలంటే మనము కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపాలి, కానీ మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎవరికి తగవు? విశ్వాసులకు
తగవు. కాబట్టి ఇప్పుడు మన నోట బూతులు వచ్చినాయనుకోండి, పక్క వాళ్ళు ఏమంటారు, వీళ్ళేదమ్మా చర్చికి పోతారు, నోరు తెరిస్తే అన్ని బూతులే మాట్లాడుతున్నారే, వీళ్ళు చర్చికి పోతారు కానీ ఎప్పుడు చూసినా పక్క వాళ్ళతో గొడవ పెట్టుకుంటారే. కాబట్టి ఏం చేయాలంటే ఏం చేయాలా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అనేకసార్లు లోకంలో వాళ్ళు అంటారు, వాళ్ళు తిడితే మనం తిడితే వాళ్ళకి మనకు తేడా ఏముంది? వాళ్ళు అంటారు, మనమంటే వాళ్ళంటే అన్యులు, వాళ్ళు రక్షణ తెలియదు, దేవుని యొక్క వాక్యం తెలియదు, దేవుని యొక్క క్రమం తెలియదు. మనం అన్నీ తెలుసుకొని వాళ్ళ లెక్క మనం కూడా వాళ్ళతో పాటు మాట్లాడితే వాళ్ళకు మనకు తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఏం చేయాలా? అందుకే యేసుప్రభువుని ఏం చేసినారు? దూషించినారు. ఏం చేసినారు? ఆయన దూషించినారు, అవమానపరిచినారు, కొట్టినారు. ఆయన కూడా ఏం చేయలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయనే మనకు మాదిరి. అందుకే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినాడు. ఎవరు మనకు మాదిరి? ఎవరు? ఇప్పుడు యేసుప్రభువారు, ఆయనే మనకు మాదిరి. కాబట్టి ఆయన మనకు మాదిరి ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథం మనకి 2వ మాట చూద్దాము. సామెతలు 10వ అధ్యాయము, సామెతలు 10:32 వచనం చదవండి. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుని నోట మూర్ఖపు మాటలు వస్తాయి. నీతిమంతుని నోరు ఎలా ఉంటుందంట? జ్ఞానోపదేశం పలుకుతుంది. నీతిమంతుని నోరు ఎలా ఉందంట? జ్ఞానోపదేశం పలుకుతుంది. మూర్ఖుని మాటలు ఏం చేస్తాయంట? మూర్ఖపు మాటలు పలుకు నాలుక ఏమైపోతుందంట? పెరికివేయబడుతుంది. అదే 12వ అధ్యాయము 18వ వచనం చదవండి పక్కనే. కత్తిపోటు వంటి మాటలు కలవు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఏం మాటలు అంట? కత్తిపోటు వంటి మాటలు కలవు. కాబట్టి ఏంటంట? మాటలు ఏం చేస్తాయంట? కత్తి కంటే కూడా పదునైనవి. అందుకే కత్తిపోటు వంటి మాటలు కలవు. జ్ఞానుల నాలుక ఏందంట? ఆరోగ్యదాయకము. ఆరోగ్యం అంటే ఆ యొక్క నోట ఏముంటాయి? కత్తిపోటు లాంటి మాటలు ఉండవు, దూషణలు ఉండవు, హేళనలు ఉండవు, బూతులు ఉండవు, పోకిరి మాటలు ఉండవు, సరసోక్తులు ఉండవు. ఈ యొక్క ఆరోగ్యకరమైన నాలుకకి ఏం రావు? బూతులు రావు, సరసోక్తులు రావు, ఏముండవు, కత్తిపోటు లాంటి మాటలు ఉండవు. కాబట్టి అందుకే పౌలు కొలస్సీకి రాస్తుంటాడు కదా, మీ మాటలు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కూడా రుచికరముగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కాబట్టి మొట్టమొదట మన విశ్వాస జీవితంలో మొట్టమొదటి పిల్లర్ ఎలా ఏంటిది? మాటల విషయంలో, మన మాటల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మన మాట్లాడే విషయంలో, మన నోటి విషయంలో, మన నాలుకను చాలా జాగ్రత్తగా. అందుకే ఒకడు మూర్ఖుడైనప్పటికీ కూడా మౌనంగా ఉంటే ఏమవుతాయంట? జ్ఞాని అని ఎంచబడతాడు. ఒకడు మూర్ఖుడేవాడు అయితే మౌనంగా ఉంటే ఏమవుతాయంట? జ్ఞాని అని ఎంచ. అందుకే విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉంటుంది. కాబట్టి కొంతమంది అక్క వాళ్ళు లేచినట్టు పొద్దున్న లేస్తే ఇంకా లోడ మాట్లాడుతూ ఉంటారు సాయంత్రం దాకా కదా. నలుగురు కలిసినారనుకోండి, ఏమొస్తాయి? అన్నీ వ్యర్థమైన. ఆ ఎక్క అట్లా అంటారు, ఈ ఎక్క అట్లా అంటారు, అది దాన్ని కలిపి కలగూరంగా చేసి ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ ఎక్క పోయి చెప్తారు, అక్క ఇది చాలా రహస్యం అక్క, నీకు కాబట్టి చెప్తున్నాను. ఈ ఎక్క చెప్తాను. ఆ ఎక్క పోయి ఏం చెప్తా? అక్క ఈ ఎక్క విషయం నీకు కాబట్టి చెప్తున్నా అక్క, ఇంకెవరికి చెప్పాను నేను అని ఈ ఎక్క పోయింది. ఏమవుతుంది? మొత్తము ఊరంతా పాకిపోయింటుంది. రహస్యం ఏమైపోతుంది? ఊరంతా పాకిపోయింటుంది కదమ్మా. కాబట్టి అలాగే అందుకే ఏ విషయం చెప్పాలో అదే చెప్పాలా. ఏ విషయం అయితే దాచుకోవాలి, కొన్ని దాచుకోలేము. అది చెప్పకూడని విషయమైనా కూడా ఏం చేస్తాము? దాచుకోలేకుండా బయటకు చెప్పేస్తాము. అది ఎక్కడికో వెళ్ళిపోయి నానా తంటాలు తెస్తారు తర్వాత. కాబట్టి ఏం చేయాలి? మన నాలుగును అదుపులో పెట్టుకుంటే చాలా సమస్యలు పరిష్కారం. సమస్యలను మనమే కంట్రోల్ చేసిన వాళ్ళం అయిపోతాం. కాబట్టి అందుకే మొట్టమొదటి ఏంటి? మన మాటల విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మన నాలుగు విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత రెండోదిగా చూసినట్లయితే ఏంటంటే మాటలను ప్రవర్తన విషయంలో. ప్రవర్తన ఏం చేయాలంట? మన ప్రవర్తన అంటే మన యొక్క నడవడి, మన యొక్క దినదినం మనం నడిచే నడవడి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రసంగి భక్తుడు అంటాడు కదా, 5వ అధ్యాయం మొదట్లో వచ్చిన ఏమంటాడు? నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. కాబట్టి మనం దేవుని మందిరానికి వస్తేప్పుడు ఏం చేయండి? నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా. లేకుంటే ఏం చేస్తుంది? అపవాది కాసుకొని ఉంటుంది మన మీద రెడీగా, మన మీద నిరస్థాపన చేయడానికి ఏం చేస్తుంది?
రెడీగా ఉంటుంది. అందుకే మీ విరోధైన అపవాది ఏం చేస్తాడంటే గర్జించు సింహంలే ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగులాడుచున్నాడు కనుక విశ్వాసమందు స్థిరుల ఏం చేయాలంటే వాడిని ఎదిరించాలి. కాబట్టి చూసినట్లయితే మరి ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి రెండోదిగా చూసిన మన ప్రవర్తన విషయంలో మరి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే కదా మన ప్రసంగిలో ఉంది కదా, నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంట, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలని చెప్పి అక్కడ ప్రసంగి భక్తుడు 5వ అధ్యాయం మొదటి వచనంలో హెచ్చరిస్తున్నాడు. రెండవదిగా రోమీలకు రాసిన పత్రిక రండి, క్షమించండి, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అక్కడ పైన అన్నాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా నుండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు. కానీ అడుగుతున్నాడు, ఆయన గుడారంలో నివసించాలంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపాలంటే ఏముండాలంట, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కాబట్టి చూసినైతే యథార్థమైన ప్రవర్తన అంటే ప్రవర్తన ఉన్నది ఉన్నట్లుగా, అంటే యథార్థత లేదంటే ఏంటి, మనుషుల ముందేమో మంచిగా ఉంటాము, పక్కకు పోతే ఏమైపోతుంది, మన ప్రవర్తన ఏమైపోతుంది, మారిపోతుంది. అంటే మనుషుల దగ్గర ఒక రకంగా ఉంటాము, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, పక్కన ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటాం. అది ఏం ప్రవర్తన, అది యథార్థమైన ప్రవర్తన కాదు. యథార్థమైన ప్రవర్తన అంటే ఏంటి, నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో, నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటావో, నీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటావో, నీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటావో, నీ పనిచేసే స్థానంలో చోట నువ్వు ఎలా ఉంటావో ఒకే రకంగా ఉండాలి. కాబట్టి ఆ యథార్థమైన ప్రవర్తన, ఆయన గుడారంలో నివసించాలంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపాలంటే ఏం చేయాలంట, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకోవాలి. నిజమే పలకాలి. కాబట్టి అందుకే మన నోట అబద్ధాలు రాకూడదు. కాబట్టి ఏదైనా అందుకే ఒకసారి అబద్ధం ఆడినాం అనుకోండి, రెండోసారి మన మాట నమ్ముతారండి ఎవరన్నా. ఓసారి అబద్ధం ఆడినామని రుజువు అయిపోయింది, ఇంకా రెండోసారి నిజం చెప్పినా కూడా మన మాట ఎవరు నమ్మరు. అమ్మాయి అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నాడు, ఈయన మాట నమ్మకూడదు నాయన అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంటే అబద్ధం ఆడాలి. కొన్ని పరిస్థితులు వస్తాయి, ఈ నిజం చెప్తే అవతల వాడికి నష్టం వస్తుంది, అవతల వాడు ఇబ్బందులు పడతాడు, వాడి కుటుంబం పాడైపోతుంది అన్నప్పుడు ఏం చేయాలా, అప్పుడు నిజాన్ని దాచిపెట్టాలి. కాబట్టి అన్నిటి దగ్గర నిజాలు చెప్పినామంటే కూడా సమస్యలు వచ్చేస్తాయి. మళ్ళీ ఎక్కడ అబద్ధం ఆడాలో అక్కడ ఆడాలా, ఎక్కడ అబద్ధం ఆడకుండా జాగ్రత్తగా ఉండాలో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని ఉంటాయి, కొన్నిటిని వాళ్ళు అయినా నాకు తెలియదని చెప్పాలి. కొన్ని చెప్పినామనుకోండి ఏమైపోతుంది, అక్కడ సమస్య వస్తుందని తెలిసినప్పుడు ఏం చేయాలి, దాన్ని దాచిపెట్టుకోవాలి, జాగ్రత్తగా కలిగి ఉండాలి, మెలకు ఉండాలి. అందుకే ఆ యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. కాబట్టి ఏం చేయాలి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. తర్వాత మూడవదిగా సామెతల గ్రంథం రండి, సామెతలు 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏం చేయాలంట, నీ ప్రవర్తన అంతటి యందు ఏం చేయాలంట, ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఏం చేస్తాడు, ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. తర్వాత అదే 2వ అధ్యాయము 4వ అధ్యాయంలో ఇక్కడ నీ హృదయంలో ఉండి జీవదారులు బయలుదేరిన మాట ఉంది ఇక్కడ.
ఇక్కడ సామెతల గ్రంథంలోని నీ హృదయంలోని జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రముగా కాపాడుకునమనింది. ఏం చేయాలంట? హృదయంలోంచి ఏమొస్తాయి? జీవధారలు బయలుదేరు కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని 4 నీ హృదయంలో ఉండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. ఏం చేయాలంట? మన హృదయాన్ని, ఎందుకంటే హృదయం ఎలాంటిదంట? అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది కాబట్టి అందుకే ఆ హృదయంలోని జీవధారలు బయలుదేరంటే ఏం చేయాలంట? ఆ హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. అందుకే ఇక్కడ 19వ అధ్యాయం రండి, 19-16 వచనం చదవండి. 19 ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. కాబట్టి ఏం చేయాలంట? ఆజ్ఞను గైకొనువాడు ఏం చేస్తాడంట? తన్ను కాపాడుకుంటాడు. కాబట్టి ఆజ్ఞ ఏం చేసింది? ఆజ్ఞ అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చి జీతం మరణం. కాబట్టి ఆదామవ్వలు ఏం చేసినారు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినారు. ఆజ్ఞ ఏంటంటే ఇది తిను దినమున నీవు నిశ్చయముగా చస్తావు. కాబట్టి దేవుడు సెలవు ఇచ్చినాడు, ఈ తోట పండ్లు అన్నీ తిను, కానీ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాన్ని తినకూడదు, తింటే ఏమైపోతారు? మీరు చనిపోతారని హెచ్చరించినాడు ఆజ్ఞ. అయితే ఆజ్ఞ ఏం చేసినారు? వారు అతిక్రమించినారు. అందుకే ఏమైపోయినారు? ఆత్మీయ మరణం, శారీరక మరణాన్ని తెచ్చుకుంటూ వచ్చినారు. అందుకే ఆజ్ఞను గైకుంటే ఏం చేసేవాళ్ళు? తన్ను కాపాడుకునేవాళ్ళు, మరణాన్ని రుచి చూడకుండా ఉండేవారు. అయితే ఏం చేస్తున్నారు? ఆజ్ఞ అతిక్రమించిన. అందుకే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు ఏమైపోతాడంట? చనిపోతాడు. ప్రవర్తన విషయంలో జాగ్రత్త లేకపోతే, మెలకువ లేకపోతే ఏమైపోతాడంట? తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. కాబట్టి చనిపోతారు. అందుకే ఏం చేయాలంట? మనం మెలకువ కలిగి మన ప్రవర్తన విషయంలో మరి జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉంటే ప్రభువునందు నిత్యము జీవిస్తాం. లేకుంటే జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు ఏమంట? జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడేవే. కాబట్టి జీవిస్తున్న పేరు ఉంటుంది, కానీ ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలోనే ఉంటాం. కాబట్టి అటువంటి స్థితి మనకు రాకుండా ఏం చేయండి? మనము మరి జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. తర్వాత 1 పేతురు పత్రిక రండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. 2:12. 1 పేతురు 2:12. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. కాబట్టి ఏం చేయాలంటే అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి ఏం చేయాలంట? దర్శన దినాన దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యను ఏం చేయాలంట? ఎలాంటి ప్రవర్తన అంట? మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అన్ని జనుల మధ్య కూడా ఏం చేయాలంట? మరి మంచి ప్రవర్తన గల, అందుకే సంఘమునకు వెలుపటి వారిలో ఏం చేయాలంట? జ్ఞానం కలిగి నడుచుకోవాలి. కాబట్టి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకం ఏం చేస్తుంది? అన్ని విషయాల్లో మనల్ని పరీక్షిస్తుంది, ప్రతి క్షణం కూడా మనల్ని పరీక్షిస్తుంది. ఏదన్నా మనలో లోపం కలిగితే మొట్టమొదటి ఎవరు చేస్తారు? లోకమే మనల్ని ప్రశ్నిస్తుంది. అమ్మ వీళ్ళు చర్చికి పోతారు, మన దేవుని పిల్లలు, వీళ్ళు నోరు తెరిస్తే వీళ్ళ నోట బూతులు వస్తున్నాయి, వీళ్ళు నోట చేస్తే అన్నీ పోకిరి మాటలు వస్తున్నాయి, సరసోక్తులు వస్తున్నాయి. మరి చూసినైతే ఈ ప్రవర్తన విషయంలో ఇవన్నీ విషయంలో కూడా మనకు గమనిస్తుంటారు. కాబట్టి మొట్టమొదటి ఏం చేయాలని? అన్ని చెండ్ల మధ్య కూడా వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉండవని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. కాబట్టి ఏం చేయాలంట? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. కాబట్టి తర్వాత చూసినట్లయితే మూడవది ఏముంది? ప్రేమ. మూడవది ఏంటి? ప్రేమ. కాబట్టి ప్రేమ
చాలా శ్రేష్టమైనది. అందుకే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినైనప్పుడు కాల్చబట్టుకుని ఆ దేహం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. కాబట్టి ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయాలంట? ప్రేమ ఏం చేస్తుంది? దోషాలన్నింటినీ కప్పుతుంది. కాబట్టి ప్రేమ, అందుకే ఆ ప్రేమ ఎవరు చూపించినాడు? యేసుప్రభువారు చూపించినారు. కాబట్టి ఆయన దేవుడు ఎవరంట? ఆయన ప్రేమాస్వరూపి. కాబట్టి అందుకే ఆయన ఈ లోకం చెప్పి, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించండి అని చెబుతూ వచ్చినాడు కదా. లోక ప్రేమ ఏంటి? ఇదిగొమ్మ పుల్లగూర అంటే ఇదిగొమ్మ తీయగూర అంట. అయితే దేవుని ప్రేమ ఏంటి? శత్రువుని కూడా ప్రేమించాలంట. అందుకే నిన్ను ప్రేమించే వాడిని నువ్వు ప్రేమిస్తే నీకేం ఫలం ఉంది? సుంకర్లు కూడా చేస్తున్నారు ఆ పని. వాళ్ళని ప్రేమించే వాళ్ళను వాళ్ళు ప్రేమిస్తున్నారు. అయితే దేవుని పిల్లలకు దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి? నీ శత్రువులు కూడా నువ్వు ప్రేమించాలా. శత్రువు అంటే కొంతమంది మనమంటే సరిపోదు, మనల్ని ద్వేషిస్తుంటారు, మనల్ని అవమానపరుస్తుంటారు, మనల్ని చూసి కించపరుస్తుంటారు, మనల్ని చూస్తే కేకరించి ఉమ్మేస్తారు. అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంట? వాళ్ళని కూడా ప్రేమించిన వాళ్ళను ప్రేమించడం అంటే బాగుంది. మనల్ని ద్వేషించే వాళ్ళని ప్రేమించడం అంటే అది మామూలు విషయమేనా? హృదయానికి కొంచెము కష్టమైన విషయమే. మనల్ని చూస్తే పొద్దున్న లేస్తే గొనిగేవాళ్ళు, సనిగేవాళ్ళు, మనల్ని చూసి అసహించుకునేవాళ్ళు, మనమంటే కోపపడేవాళ్ళు, అటువంటి వాళ్ళని ప్రేమించాలంటే చాలా కష్టం అన్న. ఇది చాలా కఠినమైన విషయమే. అయినప్పుడు కూడా ఏం చేయాలి? యేసుప్రభువు అదే నేర్పించినాడు మనకి. నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే నీకేం ఫలం లేదు. వాళ్ళు ప్రేమించినారు, నువ్వు ప్రేమించినావు. అయితే నువ్వేం చేయాలంట? నీ శత్రువును కూడా ప్రేమించాలి. నిన్ను హింసించే వారి వరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నిన్ను శత్రువును కూడా మరి ప్రేమించమని చెప్పిన ప్రేమ ఎవరన్నా చెప్పారా ఈ లోకంలో? నీ శత్రువును కూడా ప్రేమించమని చెప్పి ఎక్కడైనా చూసినారా ఏ గ్రంథం? నేనైతే ఎక్కడ చూడలే, బైబిల్లో తప్ప ఆ మాట ఎక్కడ కూడా చూడలేదు, ఎక్కడ కూడా వినలేదు. కాబట్టి ఎందుకు యేసుప్రభువు మాత్రమే చెబుతున్నాడు, నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి. కాబట్టి అందుకే చూసినట్లయితే మరి 1 కొరింథీ 13:4-5 చదవండి ఒకసారి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును, అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. కాబట్టి చూసినట్లయితే ప్రేమ ఏం చేయదంటమ్మా? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట, ప్రేమ దయ చూపిస్తుందంట, ప్రేమ మత్సరపడదంట, ప్రేమ డంబముగా ప్రవర్తింపదంట, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదంట, ప్రేమ త్వరగా కోపపడదంట, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదంట, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు, ప్రేమ సత్యమందు సంతోషించును, అన్నింటినీ తాలుకొను, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించు, అన్నింటినీ ఓర్చుకుంటుంది ప్రేమ. కాబట్టి అందుకే చూసినట్లయితే కింద 13 ఏముంది? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, కానీ వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమనే. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు ఇంపార్టెంట్. అయితే వీటిలో ప్రాముఖ్యమైనది ఏది? ప్రేమనే. కాబట్టి ప్రేమ, అందుకే వీటిలో శ్రేష్టమైనది మరి ప్రేమనే. కాబట్టి దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే, ఆయన మనల్ని ఎలా ప్రేమించినాడండి? మన మంచోళ్ళ మనం ప్రేమించినాడా దేవుడు? మనం శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ఆయన ప్రేమించినాడు. మనం ఆయన దుఃఖపెట్టినప్పుడు ఆయన మనల్ని ప్రేమించినాడు. ఆయనకు విరోధంగా మనం పాపం చేసినప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించినాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు కదా. తండ్రి దగ్గరకు వచ్చి వాడు ఇంకా దూరంలో ఉన్నప్పుడు ఏం చేసినాడంట? తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు చెబుతున్నాడు కుమారుడు, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీద నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాను కదా. అయితే వాడు చేసిన పనికి ఇంకొకటి అయితే దగ్గరగా, అయితే తండ్రి ఏం చేసినాడు?
ప్రేమించినాడు, క్షమించినాడు కాబట్టి ఆ కుమారుని వెంటనే ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి విని కట్టండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకు చెప్పులు తొడగండి. ఈ నా కుమారుడు ఏమైపోయినాడు? చనిపోయి మరలా బ్రతికినాడు, తప్పిపోయి దొరికినాడు. కాబట్టి సంతోషం వచ్చింది. కాబట్టి దేవుడు కూడా అలా మనల్ని క్షమించినాడు, కాబట్టి అలా ప్రేమించినాడు. కాబట్టే మనం ఈరోజు దేవుని మందిరంలో ఉన్నాం. దేవుడే మనల్ని ప్రేమించకపోయిండే, దేవుడే మనల్ని క్షమించకపోయిండే ఎక్కడుండేవాళ్ళం మనం? దేవుడే మన పాపాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మనం చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు మనల్ని అసహించుకొని త్రోసివేసిండే ఈరోజు మనకు క్షమాపణ వచ్చిందా? రక్షణ ఉందా? పరలోకం ఉందా? పరలోకంలో జీవగ్రంథం అన్న పేరు రాయబడుతుందా? ఏమాత్రం కూడా ఉండదు. అయితే దేవుడు ఆయన ప్రేమాస్వరూపి, అందుకే ఏం చెప్తున్నాడంట, యోహాను పత్రిక ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాము. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 16వ వచనం చదవండి. 4వ అధ్యాయం 16వ వచనము, మొదటి యోహాను పత్రిక 4:16. మన ఎల్ల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుంటున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మన ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణమవు చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంట? భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడుకున్నది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపలేనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. నేను దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపడిన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. కాబట్టి మొదట ఎవరు ప్రేమించినారు? మనం దేవుణ్ణి ప్రేమించామా? దేవుడే మనల్ని ప్రేమించినాడా? ఎవరు ప్రేమించినాడు? దేవుడే మనల్ని ప్రేమించినాడు. మనం ఆయన ప్రేమను గుర్తించలేదు, మనం ఆయన ప్రేమించలేదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించినాడు? భక్తిహీనులుగా ఉన్నప్పుడు ప్రేమించినాడు, శత్రులుగా ఉన్నప్పుడు ప్రేమించినాడు, పాపులుగా ఉన్నప్పుడు ప్రేమించినాడు. ఎవరైనా కూడా ఒక మంచివాని కొరకు ప్రాణం పెట్టడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఒక భక్తిహీనుని కొరకు, ఒక దుర్మార్గుని కొరకు, ఒక దుష్టుడి కొరకు, ఒక చెడ్డవాని కొరకు ఎవరైనా ప్రాణం పెట్టడానికి ముందుకు వస్తారా? కాబట్టి ఎవరు కూడా రారు. కానీ ఆయన ముందుకు వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టినాడు. అందుకే ఆయన యందు ఆయన ప్రేమాస్వరూపి. దేవుడు ఎలాంటివంట? ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి చూసినైతే మరి ప్రేమ కలిగి జీవించాడు. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు కదా, ఏమంటున్నాడు? 14వ అధ్యాయం మొదటి వచనంలో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏం కలిగిందంట? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలని, కష్టపడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలని చెప్పి సెలవిస్తున్నాడు. కాబట్టి మూడోదిగా చూసినట్లయితే మరి ప్రేమను చూసుకున్నాను. తర్వాత 4వది చూద్దాం రండి. 4వది ఏముంది? 4వది చూసినట్లయితే విశ్వాసం. మన విశ్వాస జీవితానికి మూలస్తంభం ఏంటి? విశ్వాసమే. విశ్వాసం అని పేరు పెట్టుకుంటే విశ్వాసం లేకపోతే ఏం లాభం ఉంది? నేతి బీరకాయ. ఏం బీరకాయ? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? నేను చిన్నప్పుడు అనుకునేవాడిని నేతి బీరకాయ అంటే నెయ్యి ఆ బీరకాయలోంచి వచ్చేదేమో అనుకునేవాడిని. నేను తెలియనప్పుడు చిన్న పిల్లలు అనుకున్నప్పుడు నేతి బీరకాయలు అంటుంటే ఇంటికి బీరకాయలు తెచ్చి కోస్తుంటే, అమ్మ దీంట్లో నెయ్యి లేదే అని, కూడా ఇది తిక్కమ్మ కూడా ఇది నెయ్యిగా, దీంట్లో నెయ్యి ఉంటుంది కదా, నేతి బీరకాయ అంటారు అంతే. దీన్ని నెయ్యి దీంట్లోంచి రాదు, పెరుగులోంచి వెన్న తీస్తే ఆ వెన్న కాంచితే నెయ్యి వస్తుంది అని చెప్పారు. కాబట్టి ఏంటంటే నేతి బీరకాయలు ఏముండదు? నెయ్యి ఉండదు. కాబట్టి విశ్వాసుల జీవితంలో ఏముండలేదు? విశ్వాసం ఉండట్లేదు. విశ్వాసం లేకపోతే ఏమైపోతుంది? నిష్ప్రయోజనమే అది. కాబట్టి అందుకే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. దేవుని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎందుకంటే దేవుని యొద్దకు వచ్చినామంటే ఫస్ట్ ఏం చేయాలా? విశ్వాసం ఉంటేనే దేవుని దగ్గరకు వచ్చినాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసం లేకపోతే మనలో ఏమైపోతుంది? మనము విశ్వాసులమే కాదు.
కాబట్టి పేరుకే నామకార్థ విశ్వాసులం, పేరుకి విశ్వాసులం కానీ ఏం లేదు మనలో, విశ్వాసం లేదు. కాబట్టి అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినంటే ఆయన దేవుడు ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి మొట్టమొదటి. అందుకే చూడండి ఇక్కడ 6వ అధ్యాయంలో అంటాడు చూడండి, 11వ అధ్యాయము, హెబ్రీ 11వ అధ్యాయము, హెబ్రీ 11 6వ వచనం చదవండి. ఆ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. కాబట్టి ఏం చేయాలంటే దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయని నమ్మాలి. అందుకే నమ్ముట నీవనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచితే దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. అందుకే 12 నుంచి రక్తస్రావ రోగం చేత బాధపడుతున్న స్త్రీ ఏం చేసింది? నమ్మింది. ఏం నమ్మింది? ఆమె విశ్వాసం ఎంత గొప్పది! నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు. ఎంత విశ్వాసము! అటువంటి విశ్వాసం మనలో ఉందా? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, ఏం పొందుకుంటాను? నేను స్వస్థతను పొందుకుంటాను. ఆమె ఎప్పుడూ ఆయన చూడలేదు, ఆయనతో సహవాసం చేయలేదు, ఆయన చేసిన అద్భుతాలు కళ్ళారా చూడలేదు, వినింది అంతే. ఏం చేస్తున్నాడు మరి? కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుష్ఠరోగులు బాగవుతున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు అన్నప్పుడు ఏం కలిగింది? ఆమెలో కూడా ఏం చేసింది? ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు నన్ను కూడా బాగు చేస్తాడు. ఏం చేసింది? ఆయన దగ్గరకు వెళ్ళాలా, ఆయనతో మాట్లాడాలా, ఆయనతో చెప్పుకోవాలా, ఆయన చేత నా మీద తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలని చెప్పించు, ఇవన్నీ అనుకుందా? ఏమీ అనలేదు. కానీ ఒక్కటే నమ్మింది. ఏం చేసింది? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు. మరి ఎంత గొప్ప విశ్వాసం! అందుకే అంత జనసమూహంలో వెళ్ళింది, మరి కిక్కిరించిన జనసమూహంలో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఏం చేసింది? ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే తన శరీరంలోని రక్తధార నిలబడిపోయింది. అప్పుడు తర్వాత ఆయన యేసుప్రభువు అని చెప్పినాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానివై వెళ్ళుము. ఏం చేసింది? ఎవరు స్వస్థపరిచినారు ఇప్పుడు ఆమెను? విశ్వాసం స్వస్థపరిచింది. విశ్వాసంతో వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతానని చెప్పి. కాబట్టి అందుకే దేవుని దగ్గరకు వస్తే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడికి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడిని ఎన్నడూ కూడా సిగ్గుపరచడు కదా. నువ్వు నమ్మితే దేవుని పరిపూర్ణ విశ్వాసం. ఎంత విశ్వాసం అంట? ఆవగింజంత విశ్వాసం అంట. ఎంత విశ్వాసం అంట మనకు కావాల్సింది? గుమ్మడికి ఎంత విశ్వాసం కావాలని చెప్పినాడు ఆ దేవుడు. ఆవగింజ అంటే నా చేతిలో ఒక ఆవగింజ పెట్టుకుని అక్కడ ఇసిరేస్తానన్నా, ఆడ ఎక్కడ పడిందో ఎతకండి అంటే దొరుకుతుంది. అది దొరకదు, అంత సన్నగా ఉంటుంది. అంత ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండంత అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. అందుకే ఈ చెట్టును చూచిన వెత్తబడి సముద్రంలో పడవేయబడదుగా కంటే అలాగూ జరుగుతుంది. ఈ కొండను చూచిన వెత్తబడదు అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ కొండ ఎత్తబడి ఏమైపోతుంది? సముద్రంలో పడవేయబడుతుంది. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏది. అందుకే ఒక ఆమె ఇలాగే ప్రార్థన చేస్తుందంట. ఈ వాక్యం ఏంటంట, ఏంటి? నువ్వు విశ్వాసం కలిగి కొండను చూచిన వెత్తబడి సముద్రంలో పడవేయబడదుగా కంటే అలాగూ చేరుతుందని చెప్పి ఒక వృద్ధురాలు ఉంది. మన వాళ్ళ వయసు ఉంటుంది, వృద్ధాప్యంలో ఉంది, విధవరాలు, ఎవరు నాన్న వాళ్ళు లేరు, కొడుకులు వీళ్ళందరూ ఎక్కడో ఉన్నారు, ఆ ఊర్లో ఉంటుంది. ఇలా ఒక చిన్న గుడిసె వేసుకొని ఉంటుంది అనమాట. ఆ గుడిసెకి ఎదురుగా కొంత ఖాళీ స్థలం ఉంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? రోజు ఆ చెత్త చెదారం అంతా తీసుకొచ్చి ఆ ఇంటి ముందు పోసిపోయేవాళ్ళు ఆ స్థలంలో. ఆమె రోజు చెబుతూ, అమ్మాయి ఇంటి ముందు పోయొద్దు అంటే ఎవరు కూడా ఆ మాట, వృద్ధురాలు, విధవరాలు, ఎవరు ఆమెకు సపోర్ట్ ఎవరు లేరు. కాబట్టి ఎవరు విశ్వాసం, దేవుని నమ్ముకుని ఎంతో నమ్మకంగా మందిరానికి వచ్చేది, ఎవరు కూడా ఆ మాట వినట్లే. పోపమ్మ ఇంకా నేను ఎత్తిన పోయాలా, ఎక్కడ పోయాలా మేము చెత్త అని చెప్పేసి రోజు అక్కడే పోసి వెళ్తున్నారు. అయితే ఆమె ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు, ఎవరితో కొట్లాట పెట్టలేదు, రోజు ప్రార్థన చేసేది. ప్రభా, నువ్వు విశ్వాసం కలిగి ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగా కంటే అలాగూ జరిగింది. ఈ చెత్త ఏమైంది? రోజు వేసి కొండలక్క పేరకపోయింది. అక్కడ ఏమైపోయింది? ఆ చెత్త ఒక కొండలక్క అయిపోయింది, బాగా దిబ్బ అయిపోయింది, పెద్ద దిబ్బ అయిపోయింది. కాబట్టి పొద్దున్న లేస్తే రోజు నేనేం చూడాలి? ఈ దిబ్బను చూడాల్సి వస్తుంది ప్రభా. కాబట్టి ఈ దిబ్బ ఇక్కడ లేకుండా దీన్ని తీసేయాలా, నువ్వే సహాయం చేయని చెప్పి రోజు విశ్వాసంతో ప్రార్థిస్తుంది.
ఒకరోజు ఎక్కడో పొలానికి ఏదో పనికి వెళ్ళింది. సాయంత్రం వచ్చేటప్పటికి ఆ దిబ్బ అక్కడ లేదు. సాయంత్రం వచ్చేటప్పటికి ఆ దిబ్బ ఏం లేదు, బాగా నీట్గా అక్కడ శుభ్రంగా ఊడ్చి ఖాళీగా ఉంది. అప్పుడు ఇంకా అనుమానం, ఎట్లా పోయింది దిబ్బ? కాబట్టి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడిగింది, ఇరుగు పొరుగు వాళ్ళని, అమ్మ ఇక్కడ దిబ్బ ఉండాలి కదా, ఏమైంది, ఎవరు తీసుకెళ్ళినారంటే ఆ మున్సిపల్ ఆఫీసరు ఆ వీధిలో అక్కడ ఏదో ఒక ఫంక్షన్ ఉండి వెళ్తూ ఆ వీధి గుండా వెళ్తున్నాడు. వెళ్ళి ఆ దిబ్బను చూసినాడు. చూసి వెంటనే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసినాడు. రోజు చెత్త ఊడ్చేవాడు కదా, మీరు రోజు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇంత పెద్ద దిబ్బ పేరుకుపోయిందే, మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? కాబట్టి వెంటనే ఆ చెత్త బండి వేసుకొని రండి, ఆ లారీ తీసుకొని రండి, మొత్తం ఊరి చేంజ్ చేయాలా, క్లీన్ చేసేలా, ఇక్కడ ఒక చెత్త కూడా కనపడదు, తీసుకెళ్ళి అక్కడ ఊరి బయట పడేసి అని చెప్పి లారీ వచ్చి మొత్తం ఆఫీసర్ దగ్గరుండి దాన్ని ఎత్తిచ్చి ఊడిపించి శుభ్రంగా నీట్గా చేయించేశాడు. చేయించేసి ఆ వీధి చివరిలో ఎక్కడో ఒక కుండి పెట్టేశారు, చెత్త అది ఉంటుంది కదా, తొట్టి పెట్టి ఇప్పటి నుంచి అందరూ కూడా ఏం చేయాలా, ఈ చెత్త కుండీలోనే వేయాలా చెత్త, మీ బుద్ధి పుట్టిన చోట వేస్తే మీకు ఫైన్ వేస్తాం. ఇప్పటి నుంచి ఏం చేయాలి, మీరు ఈ చెత్త కుండీలోనే మీ చెత్త వేయాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ వేయడానికి వీలు లేదని చెప్పి అందరికీ వార్నింగ్ చెప్పినాడు. ఇరుగు పొరుగు వారు చెప్పినారాము. అప్పుడు దేవుని గణపరుస్తూ వచ్చింది, ప్రభువా అందుకే నమ్ముట నీవునైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించింది. మనమైతే రోజు కొట్లాట పెట్టుకుంటాము, రోజు గొడవ పెట్టుకుంటాం, అయితే ఆమె అలా ఏం చేయలేదు, విశ్వాసంతో ప్రార్థించింది. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు ఈ కొండను కాదు, ఇంతగా రెండింతల కొండను కూడా కరిగించగలడని చెప్పేసి ప్రార్థించింది. ఏం చేసింది ఆమె ప్రార్థన, ఏం చేసింది, మున్సిపల్ ఆఫీసర్నే ఆ వీధికి తీసుకొని వచ్చింది, ఆ దిబ్బ దగ్గర తీసుకొచ్చింది. ఏం చేసింది, ఆ దిబ్బంతా క్లీన్ చేసేసి నీట్గా చేసింది. అందుకే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. అందుకే విశ్వాసం అనేది ఏంటంటే, నిరీక్షింపవాడు వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవటకు రుజువునైంది. అదృశ్యమైనవి ఏం చేస్తున్నాయి, అదృశ్యమైనవి అంటే ఈరోజు పరలోకం ఉంది, పరలోకం మన కంటికి కనిపిస్తుందా, కనపడలే, నమ్ముతున్నాం అంతే కదా. దేవుని మనం కళ్ళారా చూసామా, చూడలేదు, అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, విశ్వాసం అది. కాబట్టి అందుకే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. కాబట్టి చూసినట్లయితే మనము అవిశ్వాసాన్ని కనపరచకూడదు, అల్ప విశ్వాసాన్ని కనపరచకూడదు. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఎప్పుడు సందేహాలు సంశయాలు రాకూడదు. అయ్యో ఇది దేవుడు చేస్తాడా, దేవునికి ఇది సాధ్యమేనా, అందుకే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు నమ్మితే ఎంతటి అసాధ్యమైనా కూడా దేవుడు ఏం చేస్తాడు, సాధ్యపరుస్తాడు. దేవునికి అసాధ్యమైంది, మనుషులకు అసాధ్యమైందే కానీ ఏదైనా దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? అందుకే అబ్రహాం దగ్గరకు వెళ్ళి ఆ దేవుని దూతలు చెప్తారు కదా, మీదటికి మళ్ళీ మీ దగ్గరకు వస్తాము, శారమ్మవరిలో కుమారుడు ఉంటాడంటే శారమ్మ ఏం చేసింది, నవ్వింది, బోసినోరు పెట్టుకొని, ఈ వయసులో నా కుమారుడు కలుగుతాడా, నాకు 90 ఏళ్ళు వయసు వచ్చినాయంటే శారా నవ్వనేలా అంటే ఏం చేసినా భయపడి, నేను నవ్వలేదని చెప్పి భయపడి అబద్ధం చెబుతూ వచ్చింది. అయితే నువ్వు నవ్వినావు, అయితే దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏది కూడా లేదు. మోడు బారిన జీవితాన్ని చిగురింప చేయగలడు ఆయన, ఎండిపోయిన చెట్టును పచ్చగా చేయగలడు, మారా నీళ్ళను మధురంగా చేయగలడు కదా. ఏం చేస్తాడు, మారా బండను కొడితే బండలోంచి ఏమొచ్చినాయి, నీళ్లు ప్రవహించినాయి. విశ్వాసం, కాబట్టి విశ్వాసం చేత మారా నీళ్ళని ఏం చేసినారు, మధురంగా మార్చిన దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన మరి ఎన్నో ఉపకారాలు మేలు చేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. అందుకే చూడండి, ఇక్కడ ఒక మాట చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ మాట చూసుకొని ముగించుకుందాం మనము త్వరగా. 17వ వచనం చదవండి. రోమా 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. కాబట్టి ఏం చేద్దాం, నీతిమంతుడు దేని మూలంగా జీవిస్తాడంట, విశ్వాసమూలమున జీవిస్తాడు. అబ్రహాము దేని నమ్మినాడంట, అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా
ఎంచబడుతూ వచ్చింది. దేవుడు మృతులను సైతము బ్రతికించడానికి శక్తిమంతుడిని నమ్మి విశ్వాసం ఉంచినాడు. అందుకే అది అతనికి ఏమైంది, అబ్రహాము దేవుని నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చింది. కాబట్టి పుట్టి పెరిగినప్పటి నుంచి మరి దేవుడు మరి చెప్పినాడు, నేను నీకు చూపించే స్థలానికి వెళ్ళినప్పుడు ఏం చేసినాడంట, ఏమాత్రం కూడా అనుమానించకుండా విశ్వాసంతో వెళ్ళిపోతూ వచ్చినాడు. అందుకే గలతీలకు రాసిన పత్రిక రండి, గలతీ 2:17 చదవండి. గలతీలకు రాసిన పత్రిక 2:17. కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమై తీర్చబడుటకు వెదకుచుండగా మనం పాపంలో కనబడినలా ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. క్షమించండి, అది కాదండి, 3:26 క్షమించండి, 3:26 చదవండి ఒకసారి. 3:26 యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు ఏమైపోయినా మనము దేవుని కుమారులమయ్యాం. కాబట్టి ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించినాడు, ఆయన బిడ్డలుగా ఆయన చేసుకున్నాడు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఏం చేసినాడు, ఇప్పుడు మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నాడు. అందుకే చూడండి, ఇక్కడ 3:12 చదవండి. 3:12 గలతీ 3:12. నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును, ధర్మశాస్త్రము విశ్వాసమూలమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. కాబట్టి నీతిమంతుడు ఏం చేస్తాడంట, విశ్వాసమూలముగా జీవిస్తాడు. అందుకే అబ్రహాం ఏం చేసినాడ, తాను పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి ఏం చేసినాడు, మనని విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి చూసినట్లయితే 4వది ఏంటి, విశ్వాసం. మొదటిది ఏంటి, ప్రేమ. రెండవది మాటల్లో, మొట్టమొదటి కదా ఏంటి, మాటలు, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం. కాబట్టి విశ్వాస విషయంలో మనము ఆవగింజంత విశ్వాసం కలిగినని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత 5వది ఏంటి, పవిత్రతలో. కాబట్టి ఆయన పవిత్ర అని అంటే దేవుడు చెప్పినాడు, ఏం చెప్పినాడు, నేను పవిత్రుడైన కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. కాబట్టి కదా అదే పేతురు పత్రికలో ఉంది కదా, మాట చదవండి, అది మళ్ళీ ఒకసారి చదువుకుందాము. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ చదవండి. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులైనని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఏం చెప్తాడు, ఆయన మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన పరిశుద్ధుడు, అంటే ప్రత్యేకమైన వాడు. అంటే ఆయన హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి, 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 7:26 చదవండి. హెబ్రీ 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎలాంటి వాడు ఆయన, పవిత్రుడు అంటే పాపము లేనివాడు, నిర్దోషి అంటే ఎలాంటి దోషము లేనివాడు, నిష్కల్మషం అంటే ఎలాంటి కల్మషము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కాబట్టి అందుకే మనం కూడా ఎలా ఉండాలన్నారు, ఆయన వలె జీవించాలి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అందుకే హెబ్రీ అంటాడు కదా, హెబ్రీ భక్తుడు మాట చూడండి, హెబ్రీ 7 కొలొస్సీలకు రాసిన పత్రిక చూడండి, ఇక్కడ క్షమించండి, అదే 12వ అధ్యాయం, హెబ్రీ 12:14 చదవండి.
ఆ అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కాబట్టి ఏంటంటే అందరితో సమాధానమును, తర్వాత ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందుకే యేసుప్రభువారు కొండ మీద ప్రసంగంలో మాట చెప్పినాడు, ఏంటి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చూస్తారంట? దేవుని చూస్తారు. నువ్వు దేవుని చూడాలంటే ఏం చేయాలి? నీ హృదయము శుద్ధిగా ఉండాలి. నీ హృదయం శుద్ధిగా లేదంటే నువ్వు దేవుణ్ణి చూడలేవు. అందుకే బుద్ధిగల కన్యకులు అందరూ కూడా పెళ్లి ఎదుర్కోవడానికి వెళ్ళినారు, పెళ్లి కుమారుడిని. వీళ్ళ హృదయం సిద్ధపాటు లేదు, శుద్ధంగా లేదు. కాబట్టి ఏమైపోయినారు? బుద్ధి లేని కన్యకులు బయటే మిగిలిపోతూ వచ్చినారు, బయటని నిలబడిపోతూ వచ్చినారు. పెళ్లి విందులో పాలు పంపులు పొందలేకపోయినారు. అక్కడ దాకా వెళ్ళినారు కానీ లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నువ్వు దేవుని చూడాలంటే ఏం చేయాలంటే నీ హృదయము శుద్ధిగా ఉండాలి. కాబట్టి ఆ హృదయం శుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని వినాలా, ఆయన వాక్యాన్ని గైకొనాలా, ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. కాబట్టి మరి ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో మరి ప్రాముఖ్యమైన విషయాలు, కాబట్టి ఈ యొక్క విషయాల్లో మనం జాగ్రత్త కలిగి మెలకు కలిగి ఉంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? ఈ 5 విషయాల్లో మనం జాగ్రత్త కలిగి మన మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ ఈ 5 విషయాల్లో మనం దేవునికి నమ్మకంగా జీవించినాం అనుకోండి, యేసుప్రభువారు వచ్చినప్పుడు ఏమంటాడో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసురా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, లేదంటే నువ్వెవరో నాకు తెలియదు, లేకుంటే సోమరువైన చెడ్డదాసుడు అంటాడు. సోమరువైన చెడ్డదాసురాలు అంటాడు. బుద్ధి లేని కన్యకలో మనం కూడా బయట నిలబడబోయి రోధించాల్సి వస్తుంది. అయ్యో, నేను ఇంతకాలం ప్రయాసపడిన ప్రయాస అంతా ఏమైపోయింది? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అప్పుడు బాధపడే ప్రయోజనం లేదు. అప్పుడు తలుపు కొడుతున్నారు, అయ్యా మాకు కూడా తలుపు తీ, మేము కూడా ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాం, నిన్ను ఎదుర్కోవడానికి వచ్చాం. ఏమన్నాడు? అక్రమం చేయవలరా నా ఇద్దరు నుండి. చూడండి అంత మాట అనిపించుకుంటే ఇంకా గుండె బద్దలైపోతాయి. అప్పుడు ఇరుగు పొరుగు వారంట, అబ్బా మీరు చర్చికి ఎంత బాగా పోయారయ్యా, మేము విశ్వాసులము, మేము దేవుని పిల్లలమని చెప్పుకున్నారు, ఈరోజు మాతో పాటు మీరు కూడా ఎక్కడున్నారు? మేముండే స్థలంలోకి వచ్చారండి మీరు దేవుని పిల్లలము, మేము చర్చికి వెళ్తాము, మేము అంతా చాలా పర్ఫెక్ట్ అని చెప్పినారే, మరి మీరు ఎక్కడున్నారు? ఈరోజు మేముండే స్థలానికి మీరు వచ్చినారేంటి? మీరు అక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉన్నారేంటి కదా? ఏం చేస్తాం అప్పుడు? తల దించుకోవాలి అప్పుడు కదా. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన రక్షణ భయంతోనతో కాపాడుకుంటూ దేవుడు మనకిచ్చిన ఆయన వాక్యాన్ని గైకొనాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము గైకొనాలి. దేవుని యొక్క వాక్యమే మనకు ప్రాధాన్యం. కాబట్టి ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మన మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, మరి పవిత్రతలోను సమస్త విషయాలు ఏం చేయాలంట? అనేకులకు మాదిరికరంగా ఉండాలి. చూడండి, ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాము. మొదటి తిమోతి 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాము. ఈ సంగతులు నాజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనివ్వకు, కానీ మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. కాబట్టి మరి మాదిరికరమైన జీవితం జీవించాలని చెప్పి దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు అలాగా ఆ రీతిగా మనం నడిపించి సహాయం చేయను గాక. దేవుడు తన మాట మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక.